వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అంబికా హృదయానందం మాతృభిం పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం అంటూ ప్రపంచమంతా గణపతి నామస్మరణలో నిమగ్నమై పూజలు చేస్తూ పరవశిస్తున్నటువంటి ప్రప్రథమ పండుగ ఈ వినాయక చవితి. పురాణకాలం నుండి తొలి పూజలు అందుకునే దేవుడిగా గజాననుడు వినతికెక్కాడు. గణపతికి సంబంధించినటువంటి అనేక పురాణ గాథలు మనం కథలుగా చెప్పుకుంటాం. గణపతి ఆవిర్భావం జగన్మాత అయినటువంటి పార్వతీమాత, ప్రకృతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత పిండితో ఒక బాలుని విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోసి తాను స్నానానికి వెళుతూ ఎవరిని లోపలకు అనుమతించవద్దని కుమారుణ్ణి కాపలాగా పెట్టి అమ్మవారు స్నానానికి వెళ్ళిన సందర్భంలో పరమేశ్వరుడు వచ్చి ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా గణపతి అడ్డుకొని వీల్లేదని వారిస్తాడు. పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై ఆ బాలుని యొక్క శిరస్సుని త్రిశూలంతో ఖండిస్తాడు. అప్పుడు దేవతలంతా వచ్చి ఒక ఏనుగు తల తెచ్చి ఆ బాలుని మొండానికి అతికించి బ్రతికిస్తారు. అప్పటి నుండి గజముఖుడుగా గణపతిని మనం ఆరాధిస్తూ సర్వ విఘ్నాలు తొలగించమని, ఆటంకాలు అవరోధాలు లేకుండా అనేక వరాలు ప్రసాదించమని లక్ష్మీ గణపతిగా, మహాగణపతిగా, వరసిద్ధి వినాయకునిగా ఆయన్ని పూజిస్తూ ప్రార్థిస్తూ తరిస్తున్నాం. అసలు ఈ పండుగ మర్మం ప్రకృతిని పూజించడం. 11 రకాల పత్రితో, అనేక రకాల ఫలాలతో, పిండి వంటలతో గణపతిని ఆరాధించడమే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత. పల్లెలతో, పట్టణాలతో, నగరాలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిలో పాలవెల్లితో, పత్రితో, ఫలాలతో గణపతి మట్టి విగ్రహాలు పెట్టి పూజించడం మన యొక్క భారతీయ పురాతన సనాతన పూజా విధానం. ఈ భారతీయ పురాతన సనాతన ధర్మంలో ప్రకృతే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే మనము అనుభవించే పంటలు, పాడి, ఫలాలు, వృక్షాలు. ఆ వృక్షాలలో ఔషధులు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి, ఫలాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక మనిషికి, పశువుకి, పక్షులకు, ప్రాణికోటికి అంతటికి ఉపయోగపడే సమస్తమైనటువంటి ఆహారము ప్రకృతిలో నిండి ఉంది. కాబట్టి ఆ ప్రకృతికి కాపలాగా గణపతిని అమ్మవారు నియమించింది. కాబట్టి ప్రకృతి మీద ఆధారపడే మనమంతా కూడా గణపతిని ఒక ఆకృతిగా చూడాలి. కాబట్టి ఈ సృష్టిలో మొట్టమొదటి విగ్రహంగా గణపతి ఆవిర్భవించాడు. అప్పటి నుండే విగ్రహారాధన మొదలైంది. ఆ తర్వాత రామాయణ కాలంలో రాముల వారు యాగం చేస్తున్నప్పుడు సీతమ్మ వారు లేని కారణంగా
బంగారు సీతమ్మ ప్రతిమను చేసి పక్కన పెట్టుకుని ఆ యాగాన్ని పూర్తి చేయడం రెండవ విగ్రహం సీతమ్మ విగ్రహంగా మనం పరిగణించుకోవాలి. అక్కడి నుండి మహాభారతానికి వస్తే ఏకలవ్యుడు తన గురువైన ద్రోణాచార్యుని యొక్క మట్టి బొమ్మ విగ్రహాన్ని తయారు చేసి దాన్ని గుర్తుగా చేసుకుని విలువిద్య నేర్చుకుని ప్రావీణ్యుడవుతాడు. ఈ విధంగా విగ్రహారాధన తరతరాలుగా యుగయుగాలుగా మన భారతీయ సనాతన పురాతన సంప్రదాయంలో పరిడివిల్లుతూ వస్తుంది. కాబట్టి ఈ వినాయక చవితి నుండి అందరూ ఆనందంగా ఉండాలని, విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు తొలగిపోయి, అందరూ అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయం చేసుకుని జీవితాన్ని జైత్రయాత్రగా మలుచుకుంటారని మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ పండుగ నాడు మనం గత సంవత్సరం ముందు వరకు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎన్నో అవస్థలు పడ్డాం. మైక్ పర్మిషన్ అని, పోలీస్ పర్మిషన్ అని, మున్సిపాలిటీ పర్మిషన్ అని, పంచాయతీ పర్మిషన్ అని, అధికారుల యొక్క పర్మిషన్ అని రకరకాలుగా ఈ పండుగ చేసుకోవడానికి, గణపతి మంటపాలు నిర్మించుకోవడానికి, మైకు పెట్టుకోవడానికి, ఊరేగింపులు చేయడానికి, నిమజ్జనం చేయడానికి అష్ట కష్టాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తన పరిపాలనా కాలంలో. అవన్నీ తొలగిస్తూ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హాయిగా ఈ పండుగ చేసుకోవడానికి ఆంక్షలన్నీ తొలగించి, అడ్డంకులు అవరోధాలు లేకుండా విద్యార్థులు, యువకులు ఈ పండుగను మహాపండుగగా జరుపుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి, వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తును ప్రసాదించి, ఆ బిల్లులు దాదాపు 25 కోట్లు పైచెలకు ప్రభుత్వమే కట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నందుకు మన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఏ ఆటంకులు, అవరోధాలు, విఘ్నాలు కలగకుండా ఆ విఘ్ననాథుడు, గణనాథుడు మన కూటమి ప్రభుత్వానికి పరిపూర్ణ సంపూర్ణ ఆశీస్సులు అనుగ్రహించాలని, చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్య అనంతైశ్వర్య ఆనందాభివృద్ధులు కలగాలని, మరొక 2 సార్లు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ మూషిక వాహనుణ్ణి మనసారా వేడుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.